ఒకసారి చూడండి. మేము ఈరోజు షాపింగ్‌కని వచ్చాము. షాపింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఫ్రూట్స్ కోసమని. ఆఫ్టర్‌నూను అల్లుడికి కొంచెం బ్రేక్ వచ్చింది మధ్యలో. ఆఫీస్ బ్రేక్ వస్తే ఆ బ్రేక్‌లో ఇంటికి దగ్గరే ఇది షాపు. ఆ షాప్ దగ్గరకొచ్చాం. సాయంత్రం గానీ, ఉదయం గానీ అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటది. ఇప్పుడైతే కొంచెం జస్ట్ కొంచెమే ఉంటది. తొందరగా కారు పార్కింగ్ అయినా దగ్గరలో దొరికిద్ది. తొందరగా వెళ్ళిపోవచ్చనమాట. అందుకని చెప్పేసి ఊరికే జస్ట్ అలా వచ్చేసాం. ఇక్కడికి రాంగానే మనకి మనకి కావాల్సినవి ఏంది, ఇగో పార్ట్స్ మొక్కలు పెట్టుకోవటానికి అన్ని జాడీలకి, కుండలకి రంగులేసి పెట్టున్నట్టున్నాయి ఇవి. మళ్ళీ పాటింగ్ మిక్స్ కూడా ఇక్కడే ఉంది. అన్నీ ఏ టు జెడ్ ఉంటాయండి. మనం ఒక్కదానికోసమని వస్తే మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇది చూడండి, జాడీలకి వేసినట్టుంది. పెయింట్ వేసి పక్కన పెట్టి, పాత జాడీలు పగిలిపోతే హోల్స్ పెట్టి రంగు వేసి పెట్టారా అన్నట్టున్నాయి చూస్తుంటే. ఇదంతా పాటింగ్ మిక్సేనండి ఇక్కడ. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటి, జస్ట్ షాపింగ్ అండి, ఏం లేదు. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ కాదు, ఫ్రూట్సే. ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాము. దగ్గరలో, ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది ఇది. ఇదిగోండి చూడండి ఒకసారి. అమెరికాలో షాపులు అన్నీ ఒక్కలాగే ఉంటాయండి. అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి, అన్నీ ఒక్కలాగే ఉంటాయి. మనలాగా బిజీ బిజీగా ఉండదు. షాపుల్లో పెద్ద ఇరగదొక్కుని మన కాడైతే అబ్బబ్బబ్బా! బిజీ బిజీగా అనిపిస్తది కదా! అంటే చిన్నగుంటాయి షాపులు మన దగ్గర. ఇక్కడేమో చాలా విశాలంగా ఉంటాయి. ఇది చూడండి, అన్ని ఫ్రూట్స్ మొత్తం కట్ చేసి చక్కగా క్లీన్ చేసి పెట్టారు బాక్సుల్లో. అంటే ఇక ఫ్రూట్స్ తీసుకెళ్ళి డైరెక్ట్ తినేసేయటం. మళ్ళీ దాన్ని వాష్ చేసుకోవటం, కొయ్యటం, పీల్ చేయటం అన్నీ ఏముండవు ఇక. చక్కగా తీసుకెళ్ళటం, బాక్సులు బాక్సులు కొనుక్కొని వెళ్ళటం, తినేసేయటం. అంటే షాపుల్లో వచ్చినోళ్ళు ఏం చేస్తారంటే దబదబా ముందు వీటికాడికే పోతారు. ఇంటి దగ్గర అవన్నీ క్లీన్ చేసుకోవటం కుదరకుండా ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళిపోతారు. ఎక్కువ రావటం రావటం వాడి దగ్గరికే వెళ్తారు. ముందు అన్నీ క్లీన్ చేసి, కోసి, కట్ చేసి, ప్యాకింగ్ చేసిన వాటి దగ్గరికే. ఇంకా మామూలోళ్ళు అయితే కొనుక్కొని ఇవన్నీ క్లీన్ చేసుకునే టైం ఉండేవాళ్ళు ఇవి తీసుకెళ్తారు. ఇవ్వండి, ఇవన్నీ రాస్బెర్రీస్ అంట, బ్లూబెర్రీస్ అంట, చెర్రీసు, అన్ని రకాలు ఉన్నాయి. ఒకటి అది ఇది అని కాదు, అన్ని రకాలు. ఇక్కడ ఫ్రూట్స్ తక్కువ అంటండి రేటు. మన దగ్గర ఏమో ఫ్రూట్స్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా! ఇక్కడైతే ఫ్రూట్స్, మిల్క్, ఎగ్స్ ఇవి మాత్రం చాలా చీప్ అంట ఇక్కడ. నేనేంటి అని అడుగుతుంటే మా అల్లుడు చూపిస్తాడు, వాటి మీద రాసి ఉన్నాయి అత్తయ్య అని చెప్తుండు. నేను, మా అమ్మాయి, అల్లుడు, ఇవి మా అల్లుడు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు మాతోటి. మేము ముగ్గురం వచ్చాము. మా సారు, నేను, మా వదిన. ఊరికే జస్ట్ అలా అన్నం తినేసి ఊరికే ఇట్లా వద్దామని చెప్పేసి వచ్చాము. ఇవన్నీ అన్ని రకాల ఫ్రూట్స్ మంచిగా ప్యాక్ చేసి ఉన్నాయి. మేమైతే పుచ్చకాయలు కొన్ని అవి ఇవి తీసుకున్నాము. తీసుకున్నవి అయితే చూపియలేదండి. ఎందుకంటే అక్కడంతా మన ఇండియా పిల్లలే ఉన్నారు, అమ్మాయిలు. నెల్లూరు అమ్మాయిలంట క్యాష్ దగ్గర. ఎందుకో వాళ్ళని ఫోటోలు తీసి మళ్ళీ పబ్లిక్ చేయటం ఎందుకులే అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర అయితే అక్కడ ఏమి వీడియో చేయలేదు. తీసుకున్నది మాత్రం బనానాసు, పుచ్చకాయ, మరి ఇంకా చిన్న చిన్న ఇట్లా స్ట్రాబెర్రీ, కొన్ని ఐస్ క్రీమ్ కొంచెం. చూడండి ఎట్లున్నాయో. ఒక పుచ్చకాయ అయితే ఒక్కొక్కటి ఎంతెంత వెయిట్ ఉందంటే మొయ్యలేకపోయానండి. ఒక చేత్తో పట్టుకొని లేవటానికి కూడా లేవట్లేదు, అంత లావున్నాయి అవి అయితే. ఇవ్వండి యాపిల్సు, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్. షాపులు చూడండి ఎంత హైట్ ఉంటదో. అంతా మళ్ళా రేకుల షెడ్ లెక్కే ఉంటది. అంతా ఏసీ కాబట్టి ఉంటున్నాయి. అదే మన రేకుల షెడ్‌లో మన దగ్గర పెడితే సాయంత్రానికి మాడి మసైపోతాయి. చాలా చీప్ అనిపించిందండి ఫ్రూట్స్ అయితే మాత్రం. అంటే వీళ్ళు తీసుకునే అన్ని వస్తువుల మీద ఇవి చాలా తక్కువ ఫ్రూట్సు.
ఇవి చూడండి ఎట్లున్నాయో, అన్నీ బాక్సులే. ఎంత క్లీన్‌గా ఉంటదో అసలు. మనం ఒక్కసారి కొందామని వస్తే మనకి ఎన్ని రకాలు కనిపిస్తాయోనండి ఇక్కడ. ఇవన్నీ ఏంటో ఉడకబెట్టినట్టున్నాయి. ఇవేంటో మరి జ్యూసీగా. ఇవి ప్యాక్ చేసి ఇస్తారో మరి ఎట్లా ఇస్తారో, తినటానికి ఏమన్నా తీసుకుంటారో అయ్యి. నేను వీడియో తీస్తుంటే మా అమ్మాయి, "మమ్మీ మరీ అంత డీప్‌గా చేయమాకులే దగ్గరకు పోయి." ఇవన్నీ కేకులంట. కేకులు ఏంటేంటో అన్నీ. కట్ చేసి చూడండి ఎట్టున్నాయో ముక్కలు ముక్కలు. నేను తీసి చూస్తా ఉన్నారు. ఇవి మొత్తం ఇక ఇవేనండి అసలు. 20% ఆఫర్ అని పెట్టాడు. ఎంతకి 20% ఆఫరో మరి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వచ్చింది. దగ్గైతే అసలు తగ్గట్లే. బాగా జలుబు చేసింది. ఇది చూడండి మొత్తం ప్యాకింగ్లే. అంటే మన దగ్గర కూడా వచ్చినాయండి. ఇప్పుడు అన్నీ ఇట్లనే ప్యాకింగ్లు చేస్తారు మన దగ్గర కూడా. ఇంత సీలు ఇవన్నీ కూరగాయ ముక్కలు. కూరగాయలు, ఫ్రూట్స్ 2 కలిపి పెట్టేశారు. అవి కూడా తీసుకెళ్తారు ఇక. అన్ని బ్రెడ్స్ ఇవన్నీ. ఇక్కడ వాళ్ళకి ఇవే ఇష్టం అండి పిల్లలకి. కూరగాయ ముక్కలు పెట్టడం, బ్రెడ్లు రోస్ట్ చేయటం. ఇక్కడ చూడండి ఫ్లవర్స్. కొన్ని బొకేస్‌కి ఉన్నాయి. కొన్నేమో మామూలుగా ప్లాంట్స్ ఏసుకున్నాయి. ఇవన్నీ ప్లాంట్సేనండి. అవి తీసుకెళ్ళి అట్లా ఏసేసుకుంటారంట. ఇవన్నీ మాత్రం బొకేసు. కొన్ని షో ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్నేమో చేమంతుల కలర్స్. ఎన్ని రకాల చేమంతులున్నాయో అసలు. ఇవన్నీ లోపలే పెట్టేసున్నాయి మరి. వాటర్ ఎట్ట పోస్తారో ఏంటో. ఇవన్నీ నేను బొకేస్ ఉపయోగించేయేమో అనుకున్నా. కాదంట, ఇవి కూడా ఏసేయనంట. తీసుకెళ్ళి ఏస్తూనే ఉంటారు. కానీ చాలా కాస్ట్ ఉంది. నర్సరీకెళ్తే తక్కువంటండి. ఇక్కడ ఇట్లా కొంటే చాలా కాస్ట్ ఉంటదంట. నర్సరీలోకెళ్తే మాత్రం నర్సరీలో $2, $3 ఉన్నాయి. బయట ఇక్కడ షాపులకొచ్చాక $30, $25 పెడతారంట వీళ్ళు. కొంచెం పెంచి వాటిని చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి కొంచెం కొన్ని రోజులు పెంచేసి అంత కాస్ట్ చేస్తారంట వాటిని. చూడండి ఎన్ని ఎన్ని చామంతి కలర్స్ అసలు.
చామంతి పూలల్లో ఇన్ని కలర్స్ ఉన్నాయా అనిపిస్తుంది ఇన్ని చూస్తుంటే. ఇక్కడ చూడండి మొత్తం ఈ వంటింటికి ఉపయోగపడే అన్ని కూల్ డ్రింక్స్. మటన్ అయితే కోడి కోసేసి అలాగ పెట్టేశారండి. ఇంక అట్లా తీసేసుకోవటమేనంట. కొంతమంది నడవటం చేతగానోళ్ళు బండ్లలో వెళ్ళి కూర్చొని అది కారు దాకా అట్లనే వెళ్ళి బండి అక్కడ వదిలేసి కారు ఎక్కుతారు. ఎంత ఓల్డోళ్ళైనా సరే, ఎంత ఓల్డ్గా ఉన్నా చక్కగా వస్తున్నారు, సామాన్ అంతా తీసేసుకుంటున్నారు, ఆ బండి నడుపుకుంటూ కారు దాకా వెళ్తున్నారు, కారులోకి ఎక్కి వెళ్ళిపోతున్నారు అది వదిలేసి. ఇది చికెను దీంట్లో అన్నీ కలిపి పెట్టేసుకొని చేస్తారంట. దానికి టైం పెడతారంట. టైం సెట్ చేస్తే అంత అయిపోతుందంట ఇక అందులోనే, చూసే పని లేకుండా. ఇవ్వండి ఇట్లా $199 ఉంది, అంటే $200 కరెక్ట్గా. అది 20,000కు తక్కువ దగ్గర. ఇవి కూడా అంతేనండి. ఇక మన మనసు అంతా ఇక్కడికే వెళ్తుంది కదా. ప్రతి ఒక్కళ్ళకి, ఆడవాళ్ళకి ఇష్టమైన ప్లేస్ ఏంటంటే ఇగో సామాన్లు, బొచ్చెలు, బోళ్ళు మొత్తం ఇవే. నాన్ స్టిక్ అన్నీ ఉన్నాయి, నాన్ స్టిక్ ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏమైనా రేటు ఉంటాయండి ఇక్కడ. స్టీల్ మాత్రం, స్టీల్ కానీ నాన్ స్టిక్ కానీ చాలా రేటు ఉంటాయి. అసలు ఇక అన్నీ ఉన్నాయి, ఒకటేంటి A to Z. మనకాడ కూడా అంటే అన్నీ ఇట్లనే ఉన్నాయిలేండి మన దగ్గర కూడా సేమ్. ఇంకా ఎక్కువ ఉన్నాయి స్టీల్ సామాన్ కొట్లు మనకాడ, ఇంకా బాగా ఎక్కువ ఉంటాయి. మనకి బాగా పిచ్చి కదా సామాన్లు. వీళ్ళు ఎక్కువ కొనరు, మనోళ్ళే ఇవన్నీ కొనేది. ఇక్కడికి వచ్చాకైనా వీళ్ళు ఎక్కువ గాజు సామాన్లు ఎక్కువ యూజ్ చేస్తారు, అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కూడా. వీళ్ళు క్లీన్ చేసుకోవటానికి తేలికండి గాజు అయితే. పింగాణి అదొక రోలు, ఇది ఒక రోలు అట్లా పెట్టేశారనమాట. దేనికదే కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కచక్క తీసేసుకోవచ్చు. బేరాలాడేది ఉండదు, చూపించేది ఉండదు, ఏముండదు. కౌంటర్లో కట్టేయటం, రావటమే, తీసుకోవటం, బండిలో వేసుకోవటం, నెట్టుకుంటూ పోవటం, బిల్లు కట్టడం. ఇవి వంట వాళ్ళకండి, అన్నీ వంట ఛానల్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. అన్ని కొలతలు బాగున్నాయి అసలు, చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నాయి అసలు. అది చికెన్ కొట్టేదంటే ఇది ఏందని అడుగుతుంటే చెప్తున్నా మాలుడు. అది చికెను ఇట్లా లావు ఉన్న మొక్కలంటే ఇలా గుద్దితే లోపలికి అంతా జ్యూసీ వెళ్ళి బాగుంటుందంట. దాన్ని ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడు. అందరూ వచ్చి చూస్తున్నారు దాన్ని, నలుగురు చూసాం ఏంటిదని. ఇవి రైసు, ఇంకా పెద్ద పెద్ద ఎక్కువ తీసుకునే వాళ్ళంతా. ఇక్కడ క్లాత్స్, బట్టలు, పిల్లలే, కిడ్స్, అంతా కిడ్స్ ఎక్కువ ఉంటాయి మొత్తం. మా అమ్మాయికి అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలే. ఇక ఈ అమ్మాయిల షర్ట్లు చూస్తే దానికి ప్రాణాలు. గౌన్లు, సారీ, ఈ గౌన్లు చూస్తే అబ్బా 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 అంటది. అన్నీ అవే. అంటే లేడీస్ మనకు, అంటే మన అసలు ఉండవనుకోండి ఇక్కడ శారీస్. అవి అన్నీ మగవాళ్ళవి.
జీన్స్, టీ షర్ట్లు ఎక్కువ ఉంటాయి. ఇవి గుర్తున్నాయి చిన్నప్పుడు తినేవాళ్ళం. ఇట్లా సీక్కుంటా. ఇదివరకు అదొక టైప్లో వచ్చినాయి, ఇప్పుడు ఇదొక టైప్లో వచ్చినాయి. ఇక్కడ చూడండి అంత మటను చికెన్ కోసి అలా పెట్టేశారు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.